Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 7th May 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం. సో ఒకసారి క్విక్గా ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. సో మనం ఏం డిస్కస్ చేసుకుని ఉండే అండ్ థింగ్స్ ఎలా వర్క్ అయినాయి అని చెప్పేసి. సో లెట్ మీ ట్రైల్ సో ఈరోజు అంటే ఎస్టర్డే క్లోజింగ్ సెషన్ వరకు అయితే ట్రిమ్ చేస్తూ ఉన్నా. అండ్ బేసిక్గా ఎవ్రీ వెనస్డే కోసం మనకైతే వాట్ డు వి కాల్ డేటా ఫ్రెష్ డేటా అనేది ఉండదు. సో వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ కన్విక్షన్ త్రూ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అనమాట బేసిక్గా. సో మనం దీని త్రూ అనాలిసిస్ చేసుకొని అంటే మల్టిపుల్ ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో ఈఎంఏస్ కావచ్చు అండ్ ఈఎంఎస్ కూడా క్లియర్గా చూడండి ఇక్కడ. జస్ట్ మూమెంట్. సో హార్లీ టైం ఫ్రేమ్లో ఈఎంఏస్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనకి 15 మినిట్స్లో మన ఇంట్రాడే కోసం 15 మినిట్స్లో చూసుకుంటాం, బట్ ఓవరాల్గా మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఫాలో అవుతాం. ఈవెన్ ఇంక్లూడింగ్ ఈఎంఎస్ కానివ్వండి, ఆర్ఎస్ఐ కానివ్వండి, వాట్ ఎవర్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నామో, ఎవరైతే ఫ్రెష్గా చూస్తూ ఉన్నారో ఒక కొంత ఐడియా అనేది వస్తుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఈవెన్ 15 మినిట్స్లో కూడా చూసుకున్నట్టయితే ఈఎంఏస్ ఇక్కడే ఉన్నాయి. అండ్ మన ఎస్టర్డే యాజ్ పర్ మన అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే ప్రస్తుతానికి ఎప్పుడైతే సరే ప్రైస్ ఫేక్ బ్రేక్డౌన్ కావచ్చు ఆర్ ఈవెన్ టాప్లో ఓపెన్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఇక్కడ నుంచి ప్రైస్ ఎప్పుడైతే ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుందో, ఈ లెవెల్ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో, ఇది మనకి మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ మనకి డేటా లేదు కాబట్టి కన్విక్షన్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్తో ఏంటి అంటే ఎంతసేపు ఉన్నా కూడా మీడియం ప్రాబబిలిటీ, అండ్ మీడియం ప్రాబబిలిటీలో మనం 50 to 60% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీ మాత్రమే డిప్లాయ్ చేస్తామన్నమాట. అండ్ సేమ్ వే వెన్ ఇట్ కమ్స్ టు ఈవెన్ ప్రైస్ బేరిష్ అవ్వదా అంటే ఈవెన్ హార్లీలో కూడా రెసిస్టెన్స్ తీసుకొని బేరిష్ అవుతూ ఉంటే, సో అట్లీస్ట్ దీనికి కూడా మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అనుకున్నాం, డేటా లేదు కాబట్టి. టీకే. సో అండ్ మనం కన్సిడర్ చేయాల్సిన ఎలిమెంట్స్, అదర్ ఎలిమెంట్స్ వచ్చేసి ఈఎంఏస్ ఉన్నాయి అండ్ డౌ థియరీ వైలేషన్ కోసం మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ప్లాట్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం హార్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం అంటే ఐ ఆస్క్డ్ యూ పీపుల్ టు డ్రా లైక్ దిస్ అనమాట. సో ఈ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోమని చెప్పినుండే, అట్లీస్ట్ మల్టిపుల్ ఎట్లా డ్రా చేసుకునే ఏం కాదు. సో ఇట్స్ సో అట్లీస్ట్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది విక్స్తో చూసుకుంటారు. ఎప్పుడైనా సరే ఇది కంప్లీట్గా ఆర్ట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇది ఇలానే ఉండాలి, టెక్స్ట్ బుక్ స్టైల్లో ఎప్పుడు కూడా వర్క్ అవ్వదు, లైక్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ లాగా. సో ఇదే అనమాట ప్లాట్ చేసుకోమని చెప్పిన లెవెల్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బాటమ్ నుంచి కూడా ఈ స్వింగ్స్ని కన్సిడర్ చేస్తూ ప్లాట్ చేసుకోమని చెప్పినుండే. బికాజ్ ఎప్పుడైనా సరే హార్లీలో, ఇప్పుడు హార్లీ టైం ఫ్రేమ్లో ఇది పైకి వెళ్ళినా సరే కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ గ్యాప్ అప్ అయినా కూడా అంత అగ్రెసివ్ ఇంటెన్స్ ఉండదు. దీనిపైన గ్యాప్ అప్ అవుతే అప్పుడు వేరేలా ఉంటుంది తప్పిస్తే దీన్ని బిల్డ్ చేసుకుని వెళ్ళాలన్నా కూడా రీటైలర్స్ని ఫేక్ చేయాలి. సో సేమ్ 3-4 డేస్ నుంచి అదే జరుగుతూ ఉంది. సో ఈ రోజు కూడా మనం సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే. సో ఒకసారి ఇది కొంచెం పైకి పుల్ చేస్తా సో దట్ ఈజీగా మల్టిపుల్ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి ఏం జరిగిందో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది అండ్ ప్రైస్ దానికంటే పైకి వెళ్ళలేదు అండ్ సేమ్ వే అక్కడే ఉండింది. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని చెప్పి. అట్లీస్ట్ దీని ఫాలోఅప్ వస్తే కింది సైడ్ బ్రేక్ డౌన్ మళ్ళీ ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేస్తుంది అని చెప్పేసి మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకుందాం, నాట్ ఓన్లీ ఈ రోజు కోసం కాదు. అండ్ సేమ్ వే నెక్స్ట్ ఫాలోఅప్ రాకుండా పైకి వెళ్తూ ఉంటే అట్లీస్ట్ మనకి ఏంటంటే లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్స్ అనేవి ఉంటా ఉంటాయి. సో ఈరోజు క్లియర్గా అర్థం చేసుకుంటే సెకండ్ క్యాండిల్ అండ్ సేమ్ వే సిగ్నల్ కూడా వచ్చింది. బట్ సమ్హౌ కొన్ని టైమ్స్ ఏంటి అంటే అప్డేట్ చేయడం మర్చిపోతూ ఉంటాం. సో సిగ్నల్ కూడా వచ్చింది, బట్ దాన్ని పట్టుకొని ట్రేడ్ చేసినా కూడా ఈ రెసిస్టెన్స్ ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందో అది ట్రేడ్ చేసినా కూడా అట్లీస్ట్ 1:2 ఆర్ఎస్ రివార్డ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ సేమ్ వే కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ ఈఎంఏస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఏస్ అనేది ఈ రేంజ్లోనే ఉన్నాయి అండ్ ప్రైస్ సో మనకి ఇంకా అట్లీస్ట్ 50 MA రిట్రేస్మెంట్ హార్లీలో జరిగినా కూడా అట్లీస్ట్ ఇక్కడ ఈ ఈఎంఏస్ వరకు వస్తూ ఉంటుంది. సో మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తూ ఉంటా. అండ్ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ
ఎవరైతే రెగ్యులర్గా మెసేజ్ చేస్తూ ఉంటారో, టచ్లో ఉంటారో, సో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే సార్ బేరిష్ పైన కన్విక్షన్ రావట్లేదు, సో అట్లీస్ట్ ఈ రోజు వరకు ఇదైతే వదిలేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసినండే. సేమ్ వే ప్రైస్ అనేది క్లియర్గా చూడండి, నేను ఎందుకు వదిలేస్తున్నాం అనేది. సో హార్లీ టైం ఫ్రేమ్లో తీసుకుంటే ప్రైస్ అనేది బ్రేక్ డౌన్ అవ్వలేదు, సపోర్ట్ తీసుకుంది అనమాట. సో ఇదే ఇంకా బేరిజ్ ఉండదు అనే ఒక క్లియర్ ఐడియా. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇమ్మీడియట్గా 300 పాయింట్స్ క్యాండిల్ వస్తుందా, 160 180 పాయింట్స్ క్యాండిల్ వస్తుందా అంటే ఇది ఎవరికీ తెలియదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం పొజిషనల్గా ఉండగలగాలి, ఆర్ ఈవెన్ స్ట్రాటజీస్తో ఉండగలగాలి. నేకెడ్ పొజిషన్స్ తీసుకొని నెక్స్ట్ క్యాండిల్లోనే రావచ్చు, ఆర్ డేటా ఉంటే అట్లీస్ట్ లెవెల్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, బికాజ్ వాళ్ళ ఇంటెన్సిటీ ఎలా ఉందని చెప్పేసి. సో డేటా లేనప్పుడు ప్రైస్ యాక్షన్తో ఏ క్యాండిల్లో ఎంత ప్రైస్ వస్తుంది ఇలాంటివి ఏంటి అంటే చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ బట్ ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు అది. టీకే, సో అట్లీస్ట్ ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి ఎవరైనా స్ట్రాటజీ ఎంటర్ అయినా కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. అండ్ క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రైస్ చూడండి ఎంత ఇంటెన్స్ ప్రైస్ యాక్షన్తో అయితే ముందుకెళ్ళింది. సో ఇదే అనమాట, ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ దగ్గర మనం రీటెస్ట్ కానీ ఇట్లాంటి థింగ్స్ కోసం వెయిట్ చేసినప్పుడు ఇది. అండ్ సింగిల్ క్యాండిల్లో 180 పాయింట్స్, నియర్ 178 పాయింట్స్ అంటే అరౌండ్ 180 పాయింట్స్. సో ఇది కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్డౌన్స్ కానీ ఈఎంఎస్ బ్రేక్ డౌన్ అయ్యి అట్లీస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళినప్పుడు ఇట్లా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూసినప్పుడు కూడా మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ప్రైస్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ కూడా ఏదైతే ఫేక్ బ్రేక్ డౌన్ చేసిందో అక్కడికి క్లియర్గా ఈ పాయింట్ వదిలేసి డ్రా చేసుకున్నా కూడా క్లియర్గా మనకి బుల్లిష్ ఫార్మేషన్ అనేది జరిగింది. అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ప్రకారం కూడా ఈ జోన్ కిందికి వస్తేనే బేరిష్ అనుకున్నాం తప్పిస్తే ఈ జోన్ కిందికి కూడా రాలేదు చూడండి. సో ఇది అర్థం చేసుకుంటే లైవ్లో ఏంటి అంటే ఇక్కడ రీటైలర్స్ పర్ఫెక్ట్గా ట్రాప్ అయ్యారు, బికాజ్ ఇది ఈఎంఎస్ బ్రేక్ డౌన్ అయింది అండ్ డౌ థియరీ వైలేట్ అని ఇట్లా మల్టిపుల్ థింగ్స్ చూసుకొని. కానీ ఒక్కసారి ఒక హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి అట్లీస్ట్ ఈఎంఏస్లో ఏం జరుగుతోంది అని ఈజీగా అర్థం చేసుకుని ఉంటే ఇక్కడ క్లియర్గా తెలిసిపోయేది. టీకే, సో రీటైలర్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటారు, బికాజ్ వాళ్ళు ఇచ్చే మూవ్స్ అలా ఉంటాయి అన్నమాట. సో అందరూ ఏమనుకుంటారు ఇది రీటెస్ట్ అనుకుంటారు, బట్ అట్లీస్ట్ దీని తర్వాత పైన క్లోజ్ అయినాక ఈ స్టాప్ లాస్ తీసుకున్న, ఈవెన్ బేరీస్ చేసినా కూడా ఈ ఏరియాలో స్టాప్ లాస్ తీసుకున్నా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్, బికాజ్ వెళ్తే 40-50 పాయింట్స్ వెళ్తుండొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ పడ్డాక చూస్తారో వాళ్ళకి అసలు ఛాన్స్ కూడా ఉండదు. అండ్ దాని తర్వాత ఇంత పెద్ద క్యాండిల్కి రిట్రేస్మెంట్ వస్తుంది అనుకుంటారు, బట్ ఆల్రెడీ 2 o'clock 3 o'clock మధ్యలో ఏంటి అంటే మోస్ట్లీ 3 తర్వాత ఇంకా ఎక్కువగా బ్లఫ్ చేస్తూ ఉంటుంది ప్రైస్ యాక్షన్ కాబట్టి. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ సేమ్ వే యుఎస్ ఆయిల్ ప్రెడిక్ట్ చేసిన ఉండే ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే. సో ఇది యాక్చువల్గా 4 hours టైం ఫ్రేమ్లో ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే. సో ఈ టార్గెట్స్ అనేవి వచ్చినాయి. అండ్ దాని తర్వాత అట్లీస్ట్ ఎంసీఎక్స్ పైన, అండ్ నేను ఎవరిని కూడా ట్రేడ్ తీసుకోమని చెప్పట్లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ దీన్ని మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ ఈ ఛానల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్పుడు బుల్లిష్ ప్లాన్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఫస్ట్ టార్గెట్ అండ్ దాని తర్వాత ఈరోజు ఇంటెన్స్ టార్గెట్తో ఇది కూడా. అండ్ ఈ లెవెల్లోనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అట్లీస్ట్ ఇక్కడ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ ఆపేయండి, బికాజ్ ఇది ఫేక్ చేస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ క్లియర్గా ఆ ఏరియాలోనే ఫేక్ అయింది. దాని తర్వాత ఈవెన్ ఎంసీఎక్స్లో ఎక్స్చేంజ్ ఇష్యూ కూడా ఉండింది, ఆర్డర్స్ కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు చాలామందికి, ఇంక్లూడింగ్ మీ. టీకే, సో మీరు అట్లీస్ట్ టెలిగ్రామ్ చూసినా కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. లెవెల్స్ అనేవి ముందే 1-2 days ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రిపేర్గా ఉండొచ్చు వీటికి అన్నిటికి కూడా. అండ్ ఇట్లాంటివి అలవాటు చేసుకోండి, సో దట్ లైఫ్లో ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ట్రేడింగ్లో. టీకే, సో ఈ ఏరియాలోనే ఇంటెన్స్ ఫాల్. అండ్ సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయొద్దని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, బట్ దాని తర్వాత ఏంటి అంటే మనకు కొంత ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుంది కానీ క్విక్గా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి ఆ సినారియోస్ అన్నీ కూడా. టీకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే న్యాచురల్ గ్యాస్ యాక్చువల్గా ఎక్కువగా గ్లోబల్ వాట్ డు వి కాల్ గ్లోబల్ ఇండైసెస్ పైన ఎక్కువగా నేను అనాలిసిస్ చేసి పెడతా ఉంటాను, బికాజ్ ఇండియన్ దానికంటే కూడా. బికాజ్ ఏంటి అంటే 24 hours రన్ అవుతూ ఉంటుంది, మధ్యలో 1.5 hour ఇది ఉంటుంది అనుకుంటా. బట్ సో ఇది వాట్ డు వి కాల్, ఇది క్రూడ్ ఆయిల్, బస్ లెట్ మీ న్యాచురల్ గ్యాస్.
సో ఇది న్యాచురల్ గ్యాస్ అండ్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉంది హార్లీ టైం ఫ్రేమ్లో 4 అవర్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే సెల్ ఆన్ రేజ్ ఉంది. కానీ ప్రైస్ ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే ఇక్కడ అట్లీస్ట్ నేను కొంతమందిని సేవ్ చేయాలిగా, ఈ బ్రేక్అవుట్ చూసి ఇది బ్రేక్అవుట్ అయినా ఇంకా ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్దామని ఆల్రెడీ ట్రేడ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాఫిట్స్ ఉంటాయి, అట్లీస్ట్ ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, అప్పుడు బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేస్తుంటే వెళ్తురు అన్నా కూడా కొంతమంది వినరు. బట్ దాని తర్వాత చూసుకుంటే ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేసి అండ్ ప్రైస్ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ తర్వాత చూడండి ప్రైస్ ఎంత రీటెస్ట్ లెవెల్కి మళ్ళీ వచ్చింది. సో ఇదే అనమాట. ఇమ్మీడియట్గా ఎప్పుడైనా సరే లోవర్ లెవెల్స్లోంచి బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటే అంత ఈజీగా వెళ్ళదు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంత రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటుంది. సో ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదో మనకి ప్రతి బ్రేక్అవుట్ని నమ్మకూడదు అండ్ బ్రేక్అవుట్ ప్లస్ ఈఎంఏస్ ప్లస్ ఆర్ఎస్ఐ ఇలా కంబైన్ చేసి మీరు అట్లీస్ట్ ఆ లెవెల్స్లో ఏం జరుగుతోంది లోవర్ లెవెల్స్లో ఒక 10-15 ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసినా కూడా మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ని అట్లీస్ట్ మల్టిపుల్ ట్రేడ్స్లో మీకు చూపించండి, ట్రెండ్ కానివ్వండి అండ్ ఐఆర్ఈడిఏ కానివ్వండి అండ్ సేమ్ వే ఐటీసీ అండ్ ఐఎక్స్ ఇలాంటి మల్టిపుల్ థింగ్స్లో చూపించండి. సో అట్లీస్ట్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంత బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి సో దట్ ఇంకా సింప్లిఫై అవుతుంది. సో రేపటి కోసం సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అండ్ మల్టిపుల్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఒకసారి క్విక్గా రేపటి థర్స్డే అనాలిసిస్కి ఎలా ఉందో ఒకసారి ఓపెన్ పొజిషన్స్ అనేటివి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ స్పీకింగ్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ అండ్ ఈ నెంబర్స్ మీకు ఎక్కడ చూసినా మ్యాచ్ అవుతాయి. వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ కానీ అర్థం చేసుకోవడం కావాలి. సో వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉండొచ్చు బట్ వీళ్ళకి తెలియదు వీళ్ళే ఈరోజు వాట్ వి కాల్ మోసపోయారు బేసిక్గా ఒక లెవెల్ తర్వాత అండ్ దాని తర్వాత స్టాప్ లాస్ కూడా తీసుకుని ఉంటారు ఆర్ ఈవెన్ ఇంకా డౌన్ సైడ్ మోస్ట్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉండొచ్చు బట్ రేపటి కోసం మాత్రం వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అనేవి హోల్డ్ చేస్తూ ఉన్నారు. టీకే అండ్ సేమ్ వే ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సో వీళ్ళు బేసిక్గా వీళ్ళ పొజిషన్స్తో బ్లవ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చూడడానికి ఇక్కడ బేరిష్ కనిపిస్తూ ఉండి నెంబర్స్ అని ఎక్కడైనా మ్యాచ్ అవుతూ ఉంటుంది బట్ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని చూసి వాళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ని చూస్తే వీళ్ళు ఒక మోడరేట్ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో క్లియర్గా చెప్పాలి అంటే సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ రీటైలర్ ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళు బేసిక్గా వీళ్ళ రేపటి కోసం వీళ్ళ ఇంట్రాడే పొజిషన్స్ మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. టీకే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో క్వైట్ ఆపోజిట్ సిమిలర్ వేలోనే వీళ్ళది న్యూటన్ థర్డ్లో అలా కనిపిస్తూ ఉంటుంది. అంటే అట్లీస్ట్ వీళ్ళు ఒక ఇంత స్ట్రెంగ్త్ బేరిష్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు రీటైలర్స్, ప్రొప్రైటరీస్ మాత్రం ఇంతే స్ట్రెంగ్త్ అని బుల్లిష్ వైపు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్ని మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ని వాళ్ళు హెడ్ చేస్తున్నారు. సో ఒక సర్టెన్ పొజిషన్స్ని మాత్రం సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ జనరల్గా మనం డిఐఎస్ని కన్సిడర్ కూడా చేయము. టీకే సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ బేరిష్ ఉన్నారు సో పర్సనల్గా బేరిష్ అనేది అవాయిడ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు కదా ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి ఎక్కడి నుంచి ఓపెన్ అవ్వగానే మన 100% క్వాంటిటీని డిప్లాయ్ చేయాల్సిన పని లేదు. సో నేను అట్లీస్ట్ లెవెల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎవ్రీడే లెవెల్స్ వరకు అవుతూ ఉన్నాయి అండ్ ట్రేడ్ ఉందా లేదో కూడా తెలిసిపోతూ ఉంటుంది. సో అట్లీస్ట్ దీన్ని మీరు ఒక 1 month ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఎగ్జిస్టింగ్ సెటప్స్లో ప్రాఫిట్స్ ఉంటే అట్లీస్ట్ దీన్ని వాడకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. బట్ ఏదో ఒక రోజు మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి బికాజ్ మల్టిపుల్ థింగ్స్ని ఎలిమెంట్స్ని కలిపి ట్రేడ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా కాబట్టి. టీకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి కోసం ఏంటి అంటే మనం జనరల్గా మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ నాకు తెలిసి ఇంకా ప్రైస్ యాక్షన్ కొంచెం అన్సర్టనిటీ మార్కెట్లో తగ్గింది అనిపిస్తుంది. అండ్ ఈవెన్ అది అట్లీస్ట్ మనకి లాస్ట్ 3-4 సెషన్స్ ప్రైస్ యాక్షన్ చూసినా కానీ అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ పొజిషన్స్ చూసినా కూడా సో నార్మల్ ట్రేడింగ్ స్టైల్లోకి వచ్చింది అనిపించేలాగైతే ఉన్నాయి పర్సనల్గా. అండ్ ఇది మీరు బిలీవ్ చేయాల్సిన పని లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుల్లిష్ వెళ్ళే కంటే ముందు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే సో మన స్ట్రాటజీ ప్రకారం ఒక పుల్ బ్యాక్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి ఏ ఏరియాలో ఓపెన్ అయ్యండి ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తా ఉంటే ఇది హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే అండ్ సేమ్ వే మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఈ సెటప్ మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తూ ఉంటే అట్లీస్ట్ పేషెన్సీని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ పర్సనల్గా నేను నో ట్రేడింగ్ సెషన్స్ అనేటివి చాలా ఉంటాయి. ఈ మధ్య లాస్ట్ 3 months నుంచి అట్లీస్ట్ 10 to 12 ట్రేడింగ్స్
10 to 15 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ట్రేడింగ్ నడుస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఏప్రిల్లో చూసుకుంటే ఏప్రిల్ ఆర్ మార్చ్ అనుకుంటా, సో 12 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి 24 ట్రేడింగ్ సెషన్స్లో. సో ఒక్కొక్కసారి టార్గెట్స్ కూడా అచీవ్ అవ్వవు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన పేషెన్సీతో మాత్రమే ఉండాలి. అండ్ సో ఇది హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చి సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్లో పైకి వెళ్తూ ఉంటుందో ఇది అనమాట. అండ్ ప్రాఫిట్స్ వచ్చేసి మీరు 1:1 బుక్ చేసుకుంటారా ఆర్ 1:2 బుక్ చేసుకుంటారా? పర్సనల్గా నేను స్ట్రాటజీస్తో డిప్లాయ్ చేసి టార్గెట్స్ వరకు వెయిట్ చేస్తూ ఉంటా. సో ప్రాఫిట్ బుకింగ్ మాత్రం మీ లెవెల్లో చేయండి. అండ్ లెవెల్స్ రెగ్యులర్గా వర్క్ అవుతున్నప్పుడు మీ క్వాంటిటీని తగ్గించుకొని ఆర్ స్ట్రాటజీతో డిప్లాయ్ చేసి టార్గెట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో దట్ ఈవెన్చువల్గా ఏమవుతుంది అంటే చాలా కాన్ఫిడెన్స్ తయారవుతారు మీరు. ట్రేడింగ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సడన్గా 10 లాట్స్ ఊరికినే 10 లాట్స్ 20 లాట్స్ వేసి ఒక్కొక్క పాయింట్కి 1300 రూపీస్ కింద పైకి పడతా ఉంటే మీ సైకాలజీ అనేది దెబ్బతింటూ ఉంటుంది అండ్ మీ అకౌంట్స్ కూడా బ్లో అవుతూ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ పొజిషన్ సైజ్ని తగ్గించి వాటిని ఎట్లా నేను టార్గెట్స్ వరకు అచీవ్ చేయగలుగుతా, వెయిట్ చేయగలుగుతా అనే దానిపైన ఫోకస్ చేయండి. అండ్ సేమ్ వే ప్రైస్ అట్లీస్ట్ ఈ లెవెల్కి రాకుండా ఈ లెవెల్ ఒక ట్రెండ్ లైన్ మార్క్ చేసుకోండి. ప్రైస్ ఈ లెవెల్లోనే సైడ్ వేస్ యాక్షన్ తీసుకుంటూ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్అవుట్ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. సో ఇక్కడ ఏంటి అంటే హై ప్రాబిలిటీలో పర్సనల్గా మేము 100% క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం. అండ్ మీడియం ప్రాబిలిటీలో ఏంటి అంటే 50 to 60% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ లో ప్రాబిలిటీ ఏంటంటే ప్రైస్ ఆల్రెడీ ఒక 2-3 పాయింట్స్ 200-300 పాయింట్స్ ఆర్ ఈవెన్ 150+ పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యాక ఏంటి అంటే స్కోప్ అనేది ఉండదు. కాబట్టి ఇది లో ప్రాబిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ సేమ్ వే కొంత పుల్ బ్యాక్ వచ్చాకే ఇది కూడా 20-30% ఆర్ ఈవెన్ 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని చేసి ట్రై చేయడానికి తప్పిస్తే అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ రేపటి కోసం బేరిష్ ఉందా అంటే లేదు. ఈవెన్ ఈ లెవెల్ కిందికి వెళ్తూ ఉంటే ఈవెన్ ఓఐ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే సపోజ్ బేరిష్ సైడ్ ఒక 5 crores డేటా బిల్డ్ అయ్యి బుల్లిష్ సైడ్ ఒక 2 crore ఉందనుకోండి. ఇక్కడ స్ట్రెంగ్త్ అర్థం చేసుకోండి. ఇట్లాంటి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఇది నామినల్ ఇది ఎగ్జాంపుల్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఇట్లాంటి నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే బేరిష్ ట్రేడ్, అది కూడా 10-20% ఆఫ్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. మళ్ళీ ఒకసారి వినండి. ఇది హై ప్రాబిలిటీ, ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతూ ఉంటే హై ప్రాబిలిటీ, ఇక్కడ ఒక సైడ్ వేస్ సెక్షన్ నుంచి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ, ఈ లెవెల్ నుంచి వెళ్తూ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో. బట్ స్టిల్ ట్రై చేయాలనుకుంటే 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ. అండ్ సేమ్ వే ఇది బేరిష్ ట్రేడ్, లో ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్, అండ్ ఇది కూడా 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీలో ట్రై చేయొచ్చు ఈవెన్ ఓన్లీ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే. సో ఇది రేపటి కోసం మా ట్రేడ్ ప్లాన్. సో రేపు అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే సడన్గా ప్రైస్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే సో దీన్ని రివర్సల్ కోసం కూడా వెయిట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు, పర్సనల్గా ట్రేడ్ చేయము. అండ్ సేమ్ వే ప్రైస్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఆర్ ఈవెన్ అప్ సైడ్ వస్తున్నా కూడా అట్లీస్ట్ ఇండికేటర్ సపోర్ట్ ప్లస్ ఓఐ సపోర్ట్ అట్లా చూసుకొని లైవ్లో మళ్ళీ వ్యూ బిల్డ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఏదైతే ఇప్పుడు ప్లాన్ చేసుకున్నామో దానికే స్టిక్ అయి ఉంటాం పర్సనల్గా. సో ఇది మా ట్రేడ్ ప్లాన్. అండ్ సేమ్ వే ఇలాంటి రూల్స్ రెగ్యులర్గా అట్లీస్ట్ చూడండి. మీరు కూడా రూల్స్ని ఫ్రేమ్ చేసుకోండి, ప్రిన్సిపల్స్ని ఫ్రేమ్ చేసుకోండి, దాని ప్రకారంగానే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈఎంఎస్ పైనే ఉంది, ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో ఈఎంఎస్ పైనే ఉంది. అట్లీస్ట్ డౌ థియరీ ప్రకారం ఫుల్ బ్యాక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో మల్టిపుల్ థింగ్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి సో రేపటికి బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పర్సనల్గా బేరిష్ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు చాలా ఎవరైతే రెగ్యులర్గా వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది ఎట్లాంటి ఫార్మేషన్స్ ఏంటి అనేది. సో ఇది మా ట్రేడ్ ప్లాన్. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా మిస్ అయ్యంటే అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రేపు ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే మన రెస్పెక్టివ్ లెవెల్స్లో బుల్లిష్ ఫార్మేషన్ ఉండి అండ్ స్ట్రాంగ్ బుల్లిష్ ఫార్మేషన్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ సేమ్ మీడియం ప్రాబిలిటీలో కొంచెం ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ తక్కువ, బికాజ్ ఆల్రెడీ హైయర్ లెవెల్స్లో ఉంది, డిస్కౌంటెడ్ ఉంది ప్రైస్ కాబట్టి. అండ్ లో ప్రాబిలిటీలో ఏంటంటే అంత ప్రిఫర్ చేయం. ఓన్లీ హై ప్రాబిలిటీలో ఆప్షన్ బయింగ్ ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉండి అర్థం కాకుండా ఉంటే కంప్లీట్గా వదిలేయండి. సో సేమ్ కైండ్ ఆఫ్ లెవెల్ మీకు అట్లీస్ట్ ఇండికేటర్ కావాలన్నా ఆర్ కోర్స్ డీటెయిల్స్ కావాలన్నా అట్లీస్ట్ డేటా బ్రేక్డౌన్ డీటెయిల్స్ కావాలన్నా ఆర్ ఈవెన్ ఓన్లీ మాకు అట్లీస్ట్ వాట్ డు వి కాల్
ట్రేడింగ్ బేసిక్స్ కావాలన్నా కూడా కేటగిరీ వైజ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. పర్సనల్గా డిఎం చేయండి సో దట్ మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఎక్కడ కూడా వాట్ వి కాల్ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అట్లీస్ట్ 10 to 15 minutes డిస్కస్ చేశాకే జాయిన్ చేసుకుంటాం తప్పిస్తే సో ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ వే కోర్స్ నేర్చుకోగానే ఎవరు కూడా ల్యాక్స్లో అయితే రిటర్న్స్ ఉండవు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది డిపెండ్స్ ఆన్ యువర్ సైకాలజీ అండ్ హౌ యూ లెర్న్ అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ట్రేడింగ్కి అనే దానిపైనే ఉంటుంది బేసిక్గా. ఠీకే, బట్ నేర్చుకోవడం గురించి వదిలేయండి, అది నేను కంప్లీట్గా నేర్పిస్తాను. సో ఇది ఈరోజు ప్రైజ్ యాక్షన్ రివ్యూ. అండ్ యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.